అంతకుముందు అందువల్లనే 2014లో బాబు వచ్చారు. కానీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేటర్గా పేరు పడకుండా తీయడం కోసం ఇప్పుడు ఈ ప్రయత్నం చంద్రబాబు చేస్తుంది. భవిష్యత్తు గురించి జగన్కి వచ్చే పేరుని చెరపడం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు అది రొటీన్ అనుకున్నారు, అంటే అది కొత్త పథకమే. కానీ ఆ ముద్ర అక్కడతో చెరిగిపోలా. తర్వాత ఎవరు కొనసాగించినా రాజశేఖర రెడ్డి పేరు వెళ్తుంది. ఇప్పుడు ఇది గనక కంటిన్యూ చేస్తే ఆ పేరు ఇప్పుడు అన్న క్యాంటీన్ ఎందుకు తీసేశాడు జగను? అది చూస్తే చంద్రబాబు పేరు గుర్తొస్తుంది. అమరావతి ఎందుకు ఆపేశాడు? అది చూస్తే చంద్రబాబు పేరు గుర్తుకొస్తుంది. అట్లాగే ఇప్పుడు సచివాలయాలు చూస్తే జగన్ పేరు గుర్తుకొస్తుంది, మనం మార్చినా సరే. అలాగే గ్రామీణ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు చూస్తే జగన్ పేరు గుర్తుకొస్తుంది. కాబట్టి అట్లాగే రైతులు వెహికల్స్ చూస్తే జగన్ పేరు గుర్తుకొస్తుంది, వాలంటీర్ చూస్తే జగన్ పేరు గుర్తుకొస్తుంది. లేదంటే కనుక ఈ దాన్ని ఏమంటారు గ్రౌండ్ లెవెల్లో ఆర్బీకేలు చూస్తే జగన్ పేరు గుర్తుకొస్తుంది. జగన్ పేరు గుర్తుకు రాకూడదు అన్నటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. అంటే అంత సీనియర్ ఆయన చేసిన తప్పు ఈయన ఎందుకు చేస్తున్నారని? అది తప్పని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన చేసిన తప్పేనే కదా అవన్నీ తీసేసారు, మార్చేసారు పేర్లు అనేది. అవన్నీ అన్న క్యాంటీన్ తీసేసారు, అవన్నీ కరెక్ట్ అయితే జగన్కి ఓటు పడాలిగా. మరి అన్ని చేసి జగన్కి ఓటు పడలేదు అంటే ఏంటి? మెజారిటీ ప్రజలు దాన్ని నిరాకరించారు అన్నటువంటిది. మరి నిరాకరించినప్పుడు ఆ పేరుని సాంతం అంటే ఇప్పుడు నిరాకరిస్తారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అవన్నీ చేసిన తర్వాత అతనికి సీట్లు తగ్గినాయి.